నమస్తే. మళ్ళింపు రాజకీయాలు లేదా డైవర్షన్ పాలిటిక్స్. సపోజ్ ఒక గీత కనిపిస్తుంది, మనకు ఆ గీత నచ్చలేదు, దాన్ని చిన్నదిగా చేయాలి, చెరపకూడదు. ఏం చేయాలి? ఓల్డ్ టెక్నిక్, ఎప్పుడో సిపాయిలు తిరుగుబాటు ముందు నుంచి ఉన్న టెక్నిక్. ఆ గీత పక్కన పెద్ద గీత గీయాలి, లేదా గీసామని అనుకోవాలి, గీసినట్టు భ్రమింపజేయాలి. ఇప్పుడు అచ్చంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, దాని ఇంపాక్టు ఎలా ఉండబోతోంది, ఆల్రెడీ బ్యారికేడ్లు పెట్టి జనాలు రాకుండా అడ్డుపట్టడం, ఇవన్నీ చూస్తున్నాం. డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే 2014-19 మధ్య ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అప్పుడేం జరిగింది, ఒకసారి పాతకెళ్దాం. వెళ్తే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి. సో గౌరవ పవన్ కళ్యాణ్ గారు వారికి డైవర్షన్ పాలిటిక్స్లో సహకరించారని చెప్పేసి వీళ్ళిద్దరు అంటే కిట్టనోళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ఏం జరిగింది ఏంటనేది దాన్ని అర్థం చేసుకున్న జనాలకే అర్థమవుతుంది. అండ్ ఇంకా ఆ రోజు ఏం జరిగింది ఒకసారి చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్యటన టూరో పెట్టుకుంటే 14-19 మధ్య వెంబడే పవన్ కళ్యాణ్ గారి టూర్ ఉండేది. ఉదాహరణకి డేట్స్తో సహా చెప్తాను. 2015 మార్చి 3వ తారీఖు తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు మండలాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. వెంటనే అక్కడికి పవన్ కళ్యాణ్ గారు అంటే మార్చి 5వ తారీఖు వచ్చేశారు. వచ్చి ఉండవల్లి, ఎర్రబాలెం, బేతపూడి, తుళ్ళూరులో పర్యటించారు. రాజధాని అవసరమే, రైతుల్ని ఒప్పించి తీసుకోండి సలహా ఇచ్చి మరీ వచ్చారు. రైతులతో కూడా రచ్చబండ మీద కూర్చొని ధర్నాకి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. దానికన్నా ముందు పర్యటన పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఎట్లా జరుగుతాయి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పడానికి. ఇదేమి డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయాల్లో మావులే. బట్ ఇవాళ ఏదో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో ఏదో నేరం ఉంది, ఘోరం ఉందని కాదు. దాన్ని వాళ్ళ ఎత్తుగడలు ఎలా ఉంటాయి, కూటమి పార్టీల ఎత్తుగడలు ఎలా ఉంటాయని చెప్పడం కోసం. ఆ రోజు ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు భూసేకరణ మీద ప్రజలు, రైతులు, రైతు కూలీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాలు, రైతు కూలీ సంఘాలు 2015 ఆగస్టు 25న బంద్కి కూడా పిలిపించాయి. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందే 26న ధర్నాకి పిలిపించి ఆయనే స్వయంగా వస్తా అన్నారు. సో ఇలా అన్నారో లేదో వెంబడే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి బలవంతంగా భూములు లాక్కోవద్దు, వాళ్ళకి నచ్చితే తీసుకోండి అని ప్రభుత్వానికి చెప్పెళ్ళారు. అర్థమవుతుంది కదా ఏం జరిగింది అనేది. అక్కడ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి ఆ వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మైలేజ్ పొందుతారో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టి వారు చెప్పారు కాబట్టి మేము భూసేకరణ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామనే భావాన్ని జనాల మైండ్స్లో ఇంబైబ్ చేయడానికి ఆ రోజు ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంది. తర్వాత గుట్టుచప్పుడు కాకుండా బెదిరించారు, భయపెట్టారు, భూసేకరణ చేశారు. బయటకి రాజధాని రైతులు మొత్తం ఇష్టంగా 33,000 ఎకరాలు ఇచ్చారని కూడా చెప్పారు. దాంట్లో ఇవాళకి ఎంతమంది డిస్సెంట్ ఉంది, అసంతృప్తి ఉందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. సరే, అగ్రిగోల్డ్ ఇష్యూకి వచ్చేప్పటికీ 2017 మార్చి 23న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, అగ్రిగోల్డ్ బాధితులు దీక్ష చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అండగా ఉంటాం, మీరు ఆధారపడవద్దు, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, న్యాయం జరిగేలా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొస్తాను, ఒకవేళ ఈ 2 ఏళ్లలో ఆయన స్పందించకపోతే తర్వాత మీకు నేను న్యాయం చేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి 1,182 కోట్ల రూపాయలు కేటాయించి 14 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు నేను ఆదుకుంటాను, చనిపోయిన వారికి 3 లక్షలు ఇచ్చి ఏర్పాటు చేస్తాం, ఎవరికి ఆధారపడదని భరోసా ఇచ్చారు. ఆయన దీక్ష విరమింపజేశారు. సరిగ్గా 6 రోజుల తర్వాత మార్చి 30వ తేదీన పవన్ కళ్యాణ్ గారు అగ్రిగోల్డ్ బాధితులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి, అగ్రిగోల్డ్ విషయం కోర్టులో ఉంది, ఏజెంట్లకు తప్పలేదు, ముళ్ళ మీద వస్త్రం పడింది, జాగ్రత్తగా తీసుకోవాలి, ప్రభుత్వం దీన్ని పరిష్కరించాలని తమలపాకుతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తమలపాకుతో అలా కొట్టేసి దెబ్బ తగలగా తమలపాకుతో ఇలా అంటే నొప్పి తెలియకుండా వెళ్ళిపోయారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు రైతు దీక్ష విరమించిన 30 నిమిషాలకే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ప్రకటన వచ్చింది. ఆ రోజు రాష్ట్రంలో దాడుల వల్ల మిర్చి, కత్తి, పంది, పసుపు రైతులు మద్దతు ధర లేక పండించిన పంట అమ్ముకోవడానికి అవస్థలు పడుతుండటం చూసి ప్రభుత్వం నుంచి ఎంతకీ చలనం లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, గుంటూరులో 2017 మే 1-2 తారీఖులో దీక్ష చేశారు. ఇలా చేపట్టి 2వ తేదీన దీక్ష విరమించగానే పవన్ కళ్యాణ్ గారు రైతులకు మద్దతు ధర కల్పించాలని ఒక ప్రకటన విడుదల చేశారు. ఇవన్నీ కాకతాళీయమని జనసేన చెప్పచ్చు, టీడీపీ చెప్పచ్చు, ఈరోజు కూటమిలో వారికి బలంగా సంఘీభావం చెబుతున్న బీజేపీ కూడా చెప్పచ్చు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, పవన్ ప్రత్యక్ష రాజకీయాల ప్రకటన, దీని గురించి కూడా మనం అడగాలి. రాష్ట్రంలో అప్పట్లో తెలుగుదేశం పాలనలో అవినీతి అకృత్యాలు పతాక స్థాయికి చేరి ప్రజల్ని గ్రామాన
కమిటీలు వేసుకొని పీక్కు తింటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం అని చెప్పి తోడుగా ఉండటం కోసం అక్టోబర్ 27 నుంచి 3000 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాకి పాదయాత్రగా వస్తానని ప్లీనరీ జరిగింది జూలై 9వ తేదీ. అప్పుడు ప్రకటించారు వాళ్ళ ప్లీనరీలో. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, జూలై 31న ఉద్దానం అని చెప్పి చంద్రబాబు గారిని కలిసి గంటసేపు చర్చలు జరిపారు. బయటకు వచ్చి అక్టోబర్ నుంచి తాను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. కోఇన్సిడెన్స్, చాలా కాకతాళీయం అనుకోవచ్చు, యాదృచ్ఛికం అనుకోవచ్చు, అధాటన నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. ఒకవేళ అలా అనుకున్నా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కార్యక్రమం నిర్దేశించుకోవటమో దానికి బయలుదేరటమో లేకపోతే ఆల్రెడీ దాంట్లో ఉండటమో జరిగితే 2-3 రోజుల గ్యాప్, కొన్ని సందర్భాల్లో గంట వ్యవధిలోనూ వెంబడే పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దింపారు. సరే, ఆయన రాజకీయ పార్టీ, ఆయన ఎత్తుగడలు ఆయనకుంటాయి. బట్ ఆ ఎత్తుగడలు ఆయనవా వేరే వాళ్ళు అనే సందేహాలు చాలామంది ఆయనంటే కిట్టనోళ్ళకి ఆ సందేహాలు ఉంటాయి. నేను కమిట్ అయిన సినిమాలు ఉన్న డైరెక్టర్ని ప్రొడ్యూసర్లకి నచ్చజెప్పుకొని వస్తానని కూడా తాను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ముందు నుంచి ప్లానింగ్ ఉంటే సినిమాలు ఎందుకు ఒప్పుకున్నారనే ప్రశ్న కూడా అక్కడ ఉత్పన్నమైంది. ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పోలవరం టూర్ పెట్టుకున్న రోజే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రోజు పెట్టుకున్నారు. పోలవరంలో జరుగుతున్న అవినీతిని ప్రజలకు తెలియజేయడం కోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ ఏడాది డిసెంబర్ 7న పోలవరం పర్యటన చేస్తున్నాను అని డిసెంబర్ 2న ప్రకటించగానే పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న డిసెంబర్ 7న పోలవరం టూర్ చేస్తామని డిసెంబర్ 5వ తారీఖు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఫాతిమా కాలేజీ సమస్యకు వద్దాం ఒకసారి. నవంబర్ 10వ తేదీ పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఫాతిమా కాలేజీ విద్యార్థులు కలిసి తమ సమస్య వివరించారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఉండగా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించాలని ప్రతిపక్షంలో ఉండి కూడా తన బాధ్యతగా కేంద్రానికి లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీలతో అంతకు మునుపు కూడా రాజ్యసభలో ప్రస్తావన చేయించారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసిన ఫాతిమా కాలేజీ వాళ్ళని అప్పటికప్పుడు పవన్ టూర్ పెట్టుకుని డిసెంబర్ 7న పిలిపించుకున్నారు. వీళ్ళేమో ఆయన వెళ్ళి కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారేమో వీరిని పిలిపించుకున్నారు. వారంలో మీ సమస్య పరిష్కరిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అలాగా ఎడాపెడా విమర్శించేసి వెళ్ళిపోయారు. రాష్ట్ర ప్రభుత్వంతో పొత్తులో ఉండి కూడా కనీసం ఒక లేఖ కూడా రాయకుండా ఆయన ఆ తర్వాత ఆయన సినిమా కార్యక్రమంలో బిజీ అయిపోయారు. సామాజిక వర్గ బలాన్ని కాపాడుకోవడం కోసమే పవన్ పోరాట యాత్ర అనే సందేహాలు కూడా చాలామందికి ఉన్నాయి. ఎందుకంటే కులం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మనం చూడలేం, ఎవరికైనా వర్తిస్తుంది, ఇది కేవలం ఆయన ఒక్కడికే అని కాదు. గోదావరి జిల్లాలో పవన్ సామాజిక వర్గ ఓట్ల ప్రభావం అధికమని అందరికీ తెలుసు. 2018 మే 13న కృష్ణా జిల్లా దాటి పశ్చిమ గోదావరి జిల్లాలోకి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎంటర్ అవ్వగానే వారం తిరగకుండా పవన్ కళ్యాణ్ గారు హఠాత్తుగా అదే ఏడాది అంటే 2018 మే 20 నాడు పోరాట యాత్ర అంటూ ఇచ్చాపురం నుంచి బయలుదేరారు. మొదటి 175 నియోజకవర్గాలు పర్యటిస్తానని చెప్పారు పాప ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఉత్తరాంధ్ర జిల్లాలో సాగేదాకా ముక్కలుగా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో పోరాట యాత్ర పేరుతో ఆయన పర్యటించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఇచ్చాపురంలో 2019 జనవరి 9న ముగుస్తుందని ప్రకటించగానే పవన్ కళ్యాణ్ గారు 2019 జనవరి 7న పోరాట యాత్రని అర్ధాంతరంగా నిలిపేశారు. జగన్మోహన్ రెడ్డి గారిదేమో జనవరి 9న ముగుస్తుంది, ఈయనేమో జనవరి 7న అర్ధాంతరంగా ఆపేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాట యాత్ర ముందు చెప్పిన నిరాహార దీక్ష గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఇవన్నీ చూస్తే కోస్తా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బలపడతారో అని చెప్పి చంద్రబాబు గారి దిశానిర్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రోగ్రాం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద సహజం ఆరోపణలు చేస్తారు, విమర్శలు చేస్తారు. సరే, ఇక తిట్లు శాపనార్థాలు అన్నీ ఉన్నాయి. ఇలా జరిగిన వరుస సంఘటనలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ముగ్గురు కలిస్తే ఈయనొక్కడండి ఏం వెరవట్లా, ఆయన మానని ఆయన పోతున్నాడు, చేసుకుంటున్నాడు. ఈయన అడ్డుకోవటానికి ఇప్పుడు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ మొదలెట్టింది కూటమిలోని ప్రధానమైన తెలుగుదేశం పార్టీ అని రాజకీయ విశ్లేషకుంటున్నారు. ఇవాళ చూస్తే 14-19 మధ్య జరిగిందే మళ్ళీ రిపీట్ అవటం. పాత సినిమాని రిలీజ్ చేస్తారు చూడండి, అట్లాగా 19-14 మధ్య జరిగిన ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనే సినిమాని మళ్ళీ రిలీజ్కి కూటమి ప్రభుత్వం పెట్టింది. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం పర్యటన ఉద్దేశం కూడా అదే, టు బీలిటిల్ ఆర్ టు డైల్యూట్ జగన్మోహన్ రెడ్డి గారి టూర్ అన్న నర్సీపట్నం అనమాట. ఓ పక్క విశాఖపట్నం ఆయన దగ్గరగానే పోటెత్తిన జనం ఆయన ఎలా స్వాగతం పలికారు. దారి పొడుగుతా ముళ్ళకంచెల వెనకాల బ్యారికేడ్ల వెనకాల నుంచిన జగన్మోహన్ రెడ్డి ఎట్లా చూశారు విజువల్స్లో మనం చూడొచ్చు. సో డైవర్షన్ పాలిటిక్స్ అనేది నిత్యము నూతనము,
ఎప్పుడూ కూడా ప్రభవిస్తూనే ఉంటుంది. కూటమి పార్టీలు వాళ్ళు విడివిడిగా ఉన్నా, కలిసి కూటమిగా ఉన్నా వాళ్ళ డిఎన్ఏలోనే ఆ డైవర్షన్ అనేది ఉంది అని స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది. అందుకనే సంఘటనలను ఉదహరిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చి చెప్పడం జరిగిందనమాట.